ఓం శాంతి. శివబాబా తప్ప మీకు ఇక్కడ ఇంకేమీ లేదు. అందుకే ఈ దేహబాణము నుండి దూరంగా నిరుపేదల వలె ఏమీ లేని వారిగా అవ్వాలి. నిరుపేదలే రాకుమారులుగా అవుతారు. ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది? ఇలా చేసి ఉండకపోతే ఇలా జరిగి ఉండేది కాదు. ఈ విఘ్నము ఎందుకు వచ్చింది? బంధనం ఎందుకు వచ్చింది? ఈ ఆలోచనలన్నీ డ్రామా యొక్క యథార్థమైన జ్ఞానము ద్వారా సమాప్తమైపోతాయి. తప్పకుండా మనం శివబాబాని స్మృతి చేస్తాము, ఎందుకంటే శ్రీమతం వారిదే. గీత భారత్ యొక్క ధర్మశాస్త్రం. వాస్తవానికి ఇది అందరి శాస్త్రము. శ్రీమత్ సర్వశాస్త్రమయి శిరోమణి గీత అని అంటారు. అతి శ్రేష్టమైన వారు భగవంతుడు. శ్రీ అనగా అందరికన్నా శ్రేష్టమైన వారు. శ్రేష్టమైన పేరు ప్రఖ్యాతముగా ఉంది. శ్రేష్టమైన వారు అని తప్పకుండా దేవీ దేవతలనే అంటారు. ఇప్పుడు మీకు ఉన్నతోన్నతమైన పరమాత్మ నుండి జ్ఞానం లభిస్తుంది. అందరికన్నా ఉన్నతమైన వారు పరంపిత పరమాత్మ, ఆ తరువాత వారి రచన. త్రిమూర్తి శివుడు రచయిత అని తప్పకుండా చెప్పాల్సి వస్తుంది. వాస్తవానికి రచయిత అనేందుకు బదులుగా రచింపజేసేవారు అని అనడం సరి అయినది. కన్యలకు మాతలకు కూడా విఘ్నాలు కలుగుతాయి. బంధనంలో ఉన్నవారు ఎంత సహనం చేస్తారు? భారతవాసులైన మనల్ని మాయ చాలా బలహీనులుగా చేసేసింది. మనం చాలా శక్తివంతులుగా ఉండేవారము. తర్వాత మాయ బలహీనులుగా చేసేసింది. ఈ శరీర బాణము నుండి కూడా దూరంగా ఏమీ లేని వారిగా అయిపోండి. మీరు ఇక్కడ ఏమీ లేదు, ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. శ్రీమతంపై నడవాలి. సర్వస్వాన్ని సమర్పణ కూడా చేయాలి. పిల్లలు, ఒకవేళ మీరు బీజాన్ని నాటకపోతే మీ పదవి తగ్గిపోతుంది. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయడము. ఒకవేళ పవిత్రంగా ఉండకపోతే యోగము ఎప్పటికీ కుదరదు. నియమం అలా లేదు. అందుకే ఇంతటి పదవిని కూడా పొందలేరు. తర్వాత ఆలోచించాల్సి వస్తే విధమైన పశ్చాత్తాపాల్సి వచ్చే విధమైన కర్మలేవి చేయకండి. అబద్ధం చెప్పకూడదు. సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి. భారత్ను స్వర్గంగా తయారు చేయడంలో మీ ఒక్కొక్క గవ్వను సఫలం చేసుకోవాలి. బ్రహ్మ బాబా సమానంగా సరెండర్ అయ్యి ట్రస్టీలుగా అయ్యి ఉండాలి. ప్రతి ఆత్మ యొక్క సంబంధ సంపర్కంలోకి వస్తూ అన్ని ప్రశ్నల నుండి దూరంగా ఉండే సదా ప్రసన్న చిత్తభవ. ఎవరైతే ఈ ప్రశ్నల క్యూలోకి వెళ్ళిపోతారో, రచనను రచిస్తారో, వారు వాటిని పాలన కూడా చేయాల్సి ఉంటుంది. సమయాన్ని మరియు శక్తిని కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ఈ వ్యర్థ రచన యొక్క బర్త్ కంట్రోల్ చేయండి. మీ నయనాలలో బిందు రూపుడైన తండ్రిని ఇముడ్చుకున్నట్లయితే వేరే ఏది ఇమడలేదు. ఓం శాంతి. ఈ 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.